ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ల నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర 20% డిస్కౌంట్. బేగంపేట్ కూకట్పల్లి బ్రాంచుల్లో V9 హాస్పిటల్స్ 9281113869. ఇప్పుడు బన్నీ గురించి చెప్పాలి. అక్కడ అమ్మాయిలు కేకలేస్తున్నారు బన్నీ అని. బన్నీ చిన్ననాటి నుంచి నాకు తెలుసు, చిన్న పిల్లవాడిని తెలుసు. చెప్పాలంటే మా ఒళ్ళో పెరిగినటువంటి మా బిడ్డ. నాకు రామ్ చరణ్ నా బిడ్డ ఎంతో, అల్లు అర్జున్, బన్నీ కూడా నాకు అంతా. ఆ విధంగా ఇంట్లో బిడ్డలాగా కలిసిమెలిసి పెరిగాడు. ఈ రోజున వాడిని చూస్తున్నా, వాడి విజయం చూస్తున్నా సరే ఎంతో గర్వంగా ఉంటుంది. అది మన బిడ్డ అన్న గర్వం, నావాడు అన్న గొప్ప ఫీలింగ్. మేమందరం కూడా గర్వపడేలాగా తను కష్టపడుతున్నాడు. బన్నీ చిన్నప్పటి నుంచి కార్టూన్ క్యారెక్టర్స్ని మిమిక్రీ చేస్తూ, దాన్ని ఇమిటేట్ చేస్తూ, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో జరుగుతున్నప్పుడు సరదాగా డ్యాన్స్ అనేది వేస్తూ మమ్మల్ని అందరం కూడా ఉత్సాహపరుస్తూ అలరించేవాడు. నేను దగ్గరుండి చేయించేవాడిని కూడా. అలాంటి బన్నీ టాలెంటు ఇది దృష్టిలో పెట్టుకుని నేను డాడీ సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి బన్నీ తోటి చేయిద్దాము అంటూ, అది టీనేజ్ బాయ్. ఆ యొక్క చిన్న సీక్వెన్స్ తనతోటి నటింపజేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బన్నీ సినిమా ఇండస్ట్రీకి రావడానికి, ఫిల్మ్స్ మీద మక్కువ చూపించడానికి, ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి బీజం వేసిన వాడిని నేను అని చెప్పడం నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఆ సినిమా తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి గంగోత్రిలో రాఘవేంద్ర గారు, అరవింద్ గారు, అశ్విన్ దత్ గారు ఆ సినిమా నిర్మిస్తున్న సమయంలో ఎవరు హీరో అనే తర్జన భర్జన పడుతున్న సమయంలో రాఘవేంద్రరావు గారికి బన్నీ గురించి చెప్పిన ముఖ్యుల్లో నేను ఒకరిని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అరవింద్ గారు కోరిక మేర ఖచ్చితంగా నేను బన్నీ గురించి ఆయన దగ్గర చెప్పి, ఇంకొక హీరో గురించి ఆలోచించకండి, బన్నీ అన్ని రకాలుగా టాలెంటెడ్, మీరు చెయ్యండి అని గంగోత్రిలో బన్నీ ఆ యొక్క పాత్ర వేయడానికి, ఆ హీరోగా అందులో బుక్ అవడానికి నేను కారణమయ్యాను. ఆ రకంగా కూడా నేను చాలా గర్వంగా ఉంది. అవకాశాలు రావడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. అవకాశాలు రావడానికి మనం ప్లాట్ఫామ్ లాగా, వేదికలాగా ఉంటాం తప్ప మనం వాళ్ళ చేత చేయించడానికి, మీ చేత శభాష్ అనిపించుకోవడానికి అది వాళ్ళ చేతిలో ఉంది తప్ప ఇంకెవరి చేతిలో లేదు. మా ఇంట్లో ఉన్నటువంటి ఆల్ యంగ్ హీరోస్కి నేను ఒకటే చెప్తుంటాను, వెనకాల మెగాస్టార్ ఉన్నాడు, మెగా ఫ్యాన్స్ రెడీమేడ్గా మాకు ఉన్నారు, మాకేమీ తిరుగులేదు అని ఒక ధీమాతో గనక మీరు ఉంటే ఎదురు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్ముకోవాల్సింది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి అంశం కష్టం, కష్టం, కష్టం. కష్టపడే మనస్తత్వం మీకు ఉన్నంత వరకు మీకు ఎదురు ఉండదు. ఆ కష్టమే మిమ్మల్ని విజయపథంలోకి తీసుకువెళ్తుందని ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉంటాను. వాళ్ళు దాన్ని ఒక గురుతర బాధ్యతగా తీసుకుని వాళ్ళు దాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. ఆ రకంగా వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే కనుక నాకు చాలా గర్వంగా ఉంటుంది. బన్నీ ఈరోజు కూడాను ఇంత పెద్ద డ్యాన్సర్ అని మీ అందరి చేత అనిపించుకుంటున్నా సరే, వెనకాల మళ్ళీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉందంటే ఎంతగా టెన్షన్ పడతాడో నాకు తెలుసు. డ్యాన్స్ ఉన్నటువంటి కొద్ది రోజులు ముందుగా తనకు ఒక చిన్న డ్యాన్సింగ్ హాల్ ఉంది. అక్కడ కొన్ని గంటలు గడుపుతూ ఉంటాడు. దాని మీద శిక్షణ తీసుకుంటూ, డ్యాన్స్ వేస్తూ, చెమటలు పట్టేలాగా దాని మీద అన్ని రకాల కసరత్తులు చేస్తూ ఉంటాడు. అదే రకంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఇప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటాడు. అది నాకు తెలిసి నేను కళ్ళారా చూస్తుంటాను. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక స్ఫూర్తి. ప్రతి ఒక్కళ్ళు ఆ కష్టాన్ని నమ్ముకుంటేనే మనకి భవిష్యత్తులో మనకి అన్ని రకాల విజయాలు మనకి మన దారి ఉంటే వస్తాయి, మనకి ఎదురొస్తాయి. ఆ రకంగా కష్టాన్ని నమ్ముకొని ఆ రకమైన దారిలో వెళుతూ ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ముఖ్యంగా కేరళలో, మరీ ముఖ్యంగా కేరళలో కూడా తన యొక్క ప్రభావం చూపిస్తూ ఆ రకంగా ఎంతోమంది, వేలాది లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్న బన్నీ ఎంతో అభినందనీయుడు. తను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను. ఈ మాట అనటానికి ఎంతో సంతోషిస్తున్నాను. బన్నీలో ఒక పర్ఫెక్ట్ పక్కా ప్రొఫెషనల్ని చూస్తున్నాను. ఎప్పుడు సరదాగా చిలిపిగా ఉండే బన్నీలో ఒక రకమైన నటుడుగా పరిణితిని చూస్తున్నాను. అలాగే ఒక వ్యక్తిగా ఒక హుందాతనం చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఇది
లాస్ట్ కొన్ని సినిమాలు బట్టి చూస్తుంటే కనుక అంతకుముందు ఒక అమెచ్యూరిష్గా చేస్తున్నా, ఏదో చిలిపిగా చేస్తున్నా సరే, ఒక వెయిట్, ఒక గెయిట్, ఒక డెప్త్ ఉన్న పెర్ఫార్మెన్స్ పూర్తిగా ఇంకా నేను చూడలేదు బన్నీలో అనుకుంటున్న సమయంలో గోన గన్నారెడ్డిగా రుద్రమదేవి చేసి ఒక చారిత్రాత్మక సినిమాకి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ జోడైతే, ఒక కమర్షియల్ హీరో జోడైతే ఎలాగ ఉంటుందో చూపించాడు. ఆ సినిమా ఆ రకంగా అలరించిందంటే కనుక దానికి ప్రధానమైన కారణం, ప్రధానమైన కీలకమైన పాత్ర కాకపోయినా అందులో కీలకమైనటువంటి పాత్ర పోషించి శభాష్ అనిపించుకున్నాడు గోన గన్నారెడ్డి. అది చూసి నేను కూడా చాలా సంతోషించాను. ఆ తర్వాత వచ్చినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తిలో చాలా ఒక మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా చేశాడు. ఎక్స్ప్రెషన్స్ డెప్త్గా అతను చూపించగలిగాడు. ఆ తర్వాత వచ్చిన రేసు గుర్రం మళ్ళీ సరదాగా, మాస్గా, ఇటు సెంటిమెంట్గా, అన్ని రకాలుగాను దాంట్లో శభాష్ అనిపించుకొని పరిణితి ఉన్నటువంటి మెచ్యూర్డ్, ఒక ప్రొఫెషనలిజం ఉన్నటువంటి యాక్టర్గా తను ఆ రకంగా తను ఆవిష్కరించుకోవటం చూస్తుంటే చాలా ముచ్చరేస్తుంది. బన్నీకి ఇంకా తిరుగులేదు. ఎందుకంటే కష్టమని నమ్ముకున్నాడు. ఆ రకంగా తను అప్డేట్ చేసుకుంటూ తన్ని చాలా పర్ఫెక్ట్గా తెర మీద చూపించుకోగలుగుతాడంటే కనుక బన్నీకి ఇంకా భవిష్యత్తుకు ఢోకా లేదు. ఈ సరైనోడు సినిమాకి తను పూర్తి స్థాయి న్యాయం చేస్తాడంటలో సందేహం లేదు. విజువల్స్ చూస్తున్నాం, డ్యాన్సెస్లో మిమ్మల్ని అందరినీ ఏ రకంగా అలరిస్తాడో కూడా ఊహించుకోవచ్చు. ఈ క్యారెక్టర్ మాస్, ఓర మాస్ అని తను చెప్తున్న చూస్తుంటే కనుక నాకే ఈ సినిమా ఎప్పుడు చూడాలన్నంత ఉత్సాహంగా ఉంది. ఆ సినిమా అందరినీ అలరిస్తుంది. ఫ్యాన్స్ని, మాస్ ఫ్యాన్స్ని మరీ వాళ్ళకి అద్భుతంగా ఉండేలాగా తీర్చిదిద్దబడిందని చెప్పేసి చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. ఈ సినిమా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో నేను తనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్ష తెలియజేస్తాను. బన్నీ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ మా తమ్ముడు శ్రీకాంత్ నాకు ఏదన్నా అవినాభావ సంబంధం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో, ఒక నాగబాబు ఎలాగో, అదేవిధంగా మరొక తమ్ముడు శ్రీకాంత్. అంత ప్రేమ, వాత్సల్యం, అనుబంధం మా మధ్య ఉంది. పైన అక్కడున్నా అనుకుని మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. మా ఫ్యామిలీ నుంచి ఒక సినిమాలో ఒక అవకాశం వచ్చింది అని అంటే ఎవరైనా సరే కొంచెం బేరేజ్ వేసుకుంటారు, చెయ్యాలా చేయకూడదా అంటూ. ఇంకా అలాంటి లాజిక్లు, తర్కాల్ని పక్కన పెట్టి సినిమా చెయ్యాలి అంతే. అన్నయ్య ఫ్యామిలీ సినిమా, అది అందరూ గోవిందుడు అందరూ వాడేలే కానివ్వండి, లేకపోతే ఈ రోజున ఈ సరైన వాడు కానివ్వండి, ఏవైనా సరే చెయ్యాలి అంతే తప్ప ఇంకొక ధ్యాస ఉండదు, ఇంకొక వేరే ఆలోచన, ఇంకొక లేయర్ ఉండదు. అలాగా గుడ్డిగా తను ఈ సినిమా చేయటం పెట్టుకున్నాడు. ఆ రకంగా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా ఇష్టమైన చాలా మంచి క్యారెక్టర్, నాకు తెలుసు సినిమా. సో ఆ రకంగా తను కూడా పెద్ద మనసుతోటి ఈ సినిమాకి తన నటనతో, క్యారెక్టరైజేషన్ తోటి ఒక నిండుదనం తీసుకొచ్చేటువంటి శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను.